వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో ఎక్కువగా అడుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క యావరేజ్ ప్రాబ్లమ్స్ గురించి మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఇక్కడ చూడండి, 5 + 10 + 15 + 20 + డాట్ డాట్ అలా ఇచ్చేస్తారు. 105 వరకు ఇచ్చేసారన్నట్టు. సో దీని యొక్క యావరేజ్ మనం తెలుసుకోవాలి. సాధారణ పద్ధతిలో యావరేజ్ అనేది తెలుసుకోవాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మీకు ఎగ్జామ్ రాసే టైంలో ఆ టైం అనేది మీకు సరిపడదు. ఇక్కడ కూడా చూడండి, 3 + 6 + 9 అని ఏవో ఇచ్చేసారు. సో అప్పుడు 96 వరకు వెళ్ళారు. దీనికి కూడా యావరేజ్ తెలుసుకోవాలి. సో దీనికి కూడా సాధారణ పద్ధతిలో యావరేజ్ తెలుసుకోవాలనుకుంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ టైం మీకు ఎగ్జామ్లో సరిపడదు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్లో కరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి, అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యాథ్ లెర్నర్స్కి, మ్యాథమెటిక్స్ అకాడమిక్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్నవారికి ఇది చాలా అద్భుతంగా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 + 5 డాట్ డాట్ ఇలా ఎంతవరకు ఇచ్చాడు? 99 వరకు ఇచ్చేసాడు. రైట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రాబ్లమ్స్. అంటే అడిగారు అంటే డైరెక్ట్గా ఇదే నెంబర్లు ఉపయోగించి అడుగుతారని కాదు. ఈ మోడల్లో చాలా ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయని అర్థము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ఈ విధంగా ఇచ్చినప్పుడు వీటి యొక్క యావరేజ్ తెలుసుకోవాలంటే సాధారణ పద్ధతిలో సూత్రం ఏమిటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది రైట్. ఆ రాసుల మొత్తం అంటే ఇవన్నీ మీరు కూడుకోవాలా. 1 + 2 + 3 + 5 + 6 + 7 + 8 + 9 ఈ విధంగా 99 వరకు కూడుకోవాలా. చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. ఆ కూడుకున్న తర్వాత మళ్ళీ ఇవి ఎన్ని నెంబర్లు ఉన్నాయో లెక్క పెట్టుకోవాలా. వేసుకున్న తర్వాత ఆ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆ టైంలో ఎక్కువ టైం అవుతుంది. అలాగే చాలామంది తప్పులు కూడా చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు సింపుల్ ట్రిక్ ఏమిటంటే, ఇక్కడ మొదటగా ఉన్నటువంటి సంఖ్య తీసుకోండి, అంకె అంటే నెంబర్. ఆ తర్వాత చివరిలో ఉన్నటువంటి నెంబర్ని గుర్తించండి. మొదట్లో ఉన్న నెంబర్ 1 ఉంది. ఈ 1 ప్లస్ ఈ చివరిలో ఉన్న నెంబర్ ఎంత ఉంది? 99. 1 + 99 ఈ విధంగా రాసుకోండి. ఆ తర్వాత బై 2 ఈ విధంగా సాల్వ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 1 + 99 100 అయిందా? బై 2 రైట్. అప్పుడు దీన్ని క్యాన్సిల్ కొడితే ఎంత అవుతుంది? 2 1 = 2, 2 5 అంటే 50. దీనికి ఆన్సర్ 50 అనేది అర్థము. రైట్. సో ఈ యొక్క 1 + 2 + 3 + 4 + 5 + డాట్ డాట్ 99 దీని యొక్క యావరేజ్ వాల్యూ 50 అని అర్థము. రైట్. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అలాగే మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ వివరిస్తాను. అబ్జర్వ్ చేయండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మీరు చూసినట్లయితేనే ఈ ప్రాబ్లమ్స్ యొక్క వివరణ చాలా చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ 3 + 6 + 9 + 12 + 15 ఓకే ప్లస్ డాట్ 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 96 ఇలా ఇచ్చేసారు. రైట్. అయితే మీకు ఒక వివరణ బాగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్లలో ఓకే ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఆ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా నెంబర్స్ ఏదో ఒక నెంబర్తో కామన్గా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఏదో ఒక ఎకానికి సంబంధించిన అయి ఉంటాయి. ఇందాక మీకు చెప్పింది 1వ ఎకం అనుకోండి, ఇది 3వ ఎకానికి సంబంధించినటివి. కావాలంటే ఇందులో మీరు చూడండి, అబ్జర్వ్ చేసి చూడండి. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 ఆ విధంగా ప్రతి నెంబరు 3తో భాగించబడే విధంగా ఉంటాయి అన్నట్టు. అప్ టు చివరి వరకు కూడా ఈ విధంగా ఏదో ఒక నెంబర్తో కామన్గా డివిజన్ అయ్యే విధంగా ఇచ్చిన వాటికి ఈ యొక్క మోడల్ అనేది ఓకే
ఈ యొక్క షార్ట్ కట్ ట్రిక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో కూడా 3 + 6 + 9 + 12 + 15 + 96 ఇచ్చేసి దాని యొక్క యావరేజ్ని తెలుసుకోండి అన్నప్పుడు ఇది మీరు సాధారణ పద్ధతిలో చేయాలి అంటే ఈ యొక్క రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేసుకుంటే ఇవన్నీ కూడాలి. ఆ కూడిన తర్వాత ఎంతవరకు కూడుకోవాలి? 96 వరకు కూడుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి కౌంట్ చేసి అవి ఇక్కడ రాసి ఇంత పెద్ద టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ షార్ట్ కట్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. ఈ ఫస్ట్ ఉన్న డిజిట్ 3, ఈ 3ని తీసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో ఏమి ఇచ్చారు? 96 ఇచ్చారు. ఈ 96 తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 3 + 96 వీటిని కూడండి. 96 3 అప్పుడు ఎంత అవుతుంది? 9 9 99. ఓకే, 99 వచ్చింది. ఈ 99/2 ఇక్కడ కూడా /2 అనేది ఉంటుంది. ఆ 99ని 2తో భాగించండి. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, నేను అన్ని రకాల వారికి అంటే కొందరు మ్యాథ్స్లో వీక్ ఉంటారు, కొందరు మధ్యస్థంగా ఉంటారు, కొందరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి అర్థం అవడం కొరకు నేను ఇక్కడ ప్రతి పాయింట్ని రాసి స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్? సో ఇప్పుడు ఈ 2తో భాగించండి. 2 2 4 8 పోతే ఇక్కడ ఎంత వస్తుంది? 1. అలాగే ఇక్కడ 9 ఉంటుంది. ఇప్పుడు దీనిని కనుక చేస్తే 2 9 18. సో 19 18 పోతే ఎంత? 1. తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టిన దాని వలన ఇక్కడ 1 పక్కన 0 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? 2 5 10. సో ఆన్సర్ ఎంత? అది 49.5 అని అర్థము. ఇది దీని యొక్క యావరేజ్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ని ఇస్తున్నాను. ఆ యొక్క ఎగ్జాంపుల్ని మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి ఈ యొక్క కామెంట్లో తెలియపరచండి. ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో తెలియపరచడం వలన మీరు కూడా ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. అలాగే మీ యొక్క ఆన్సర్ని చూసి ఇతర సబ్స్క్రైబర్లు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కరెక్ట్గా సాల్వ్ చేస్తారు. రైట్? చాలా సింపుల్ ఎగ్జాంపుల్. 2 + 4 + 6 + 8 + 10. రైట్? ఆ తర్వాత ... అప్ టు 242 ఇంతవరకు ఇచ్చారు. ఇప్పుడు దీని యొక్క యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క ఏం చేస్తారు? ఆన్సర్ని కామెంట్లో తెలియపరచండి. రైట్? మళ్ళీ మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డిజిట్ ఈ లాస్ట్ డిజిట్ కూడుకుంటే /2 వేసుకోండి. రైట్? సో ఈ వీడియో కనుక మీకు అర్థమయ్యి ఉంటే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే కామెంట్లో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, థ్యాంక్స్ అని తెలియపరచండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్తో మీకోసం మరిన్ని వీడియోలు చేసి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇది మీ ఛానల్గా భావించి బాగా ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.